భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని విందాం. బిడ్డా, ఈ శుక్రవారం గొప్ప తీపి కబురుతో నీ దుర్గమ్మను వచ్చాను. కాదు అనకుండా అస్సలు నన్ను వెనక్కి పంపొద్దు. నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఈరోజు నీకు ఒక చక్కటి సందేశాన్ని నేను వినిపించాలని, నీకు ఒక తీపి కబురు చెప్పాలని వచ్చాను. ఇక ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్పి నీ జీవితంలో ఆనందాన్ని నింపాలని చాలా చాలా ఆతురతతో వచ్చానమ్మా. కాబట్టి ఈ దుర్గమ్మ సందేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాదు అనకుండా విను. చాలా సంతోషిస్తావు. దుర్గమ్మ అందించేటువంటి ఈ సందేశం నువ్వు శ్రద్ధగా ఆలకించి చూడు. నీ కోసం ఈ దుర్గమ్మ గొప్ప శుభవార్తతో వచ్చింది. ఒక్కసారి పూర్తిగా అమ్మ మాటల్ని ఆలకించి చూడమ్మా. మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నువ్వు నమ్మటం లేదు తల్లి? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు ఇంతలా నువ్వు బలవంతంగా ఉంచి వేసుకుంటున్నావు? ఆ దుఃఖాన్ని నువ్వు బలవంతంగా నీలో నువ్వు ఉన్నటువంటి బాధనంతా కూడా అలా నువ్వు కుమిలిపోతూ నిలిపివేయొద్దు. నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతే ఉంటుంది. నీ కష్టం, నీ బాధ, నీ కోరిక ఏదైనా సరే నేను నీతోనే ఉన్నాను అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేస్తాను. నశించిపోతాయి కూడా. నీ బాధలు, నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు? నేను ఉన్నాను కదా. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా సరే ఈ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉండదని గుర్తుపెట్టుకో. ఆ దుఃఖాన్ని అలా బలవంతంగా అణిచిపెట్టవద్దు. జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అలాగే జీవితంలో ఎన్నో సమస్యలు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నువ్వు నిలబడ్డావు కదా. మరి రాబోయేటువంటి రోజుల్లో నీ జీవితం అలానే ఉంటుందమ్మా. అస్సలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలే ఉన్నాయి. దుర్గమ్మ ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపేటువంటి క్షణాలు అస్సలు లేవు తల్లి. ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చాను. ఆ బాధను అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే నేను అతి త్వరలోనే నీకు దొరకబోతుందని చెబుతున్నాను కదా. నువ్వు వింటున్న మాట నిజమే తల్లి. నేనేదో కారడి చేసిన నీకు పెట్టేటువంటి మాటలు కాదు. నువ్వు పూర్తిగా నాపై అపనమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఆ మాట అనేది కూడా చెప్పటం లేదు. నీ మనస్సు సంతోషం కలిగించేటువంటి మాటతోనే ఈరోజు ఈ దుర్గమ్మ వచ్చాను. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే అస్సలు ఏమాత్రం కూడా ఎవరూ కూడా ఎప్పుడూ కూడా సహించేదే లేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు. ఇక అంతా కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఒకదానికి పూర్తిగా నువ్వు నీ నుండి తొలగించేటువంటి రోజులు రాబోతున్నాయి తల్లి. గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా ప్రతి ఒక్కటి కూడా బాధగా నీకు నీ సమస్యలన్నింటినీ కూడా ఉన్నట్లయితే ఆ సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. అది నిజంగా చాలా గొప్ప విషయమేనమ్మా. నేను ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ బాధ, సమస్య ఉన్నంతసేపు కూడా ఆ బరువును, సమస్యను మోయటానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైనదే కానీ ఎవరూ దుఃఖించరు కదా. కానీ నీకు వచ్చినటువంటి ఆ దుఃఖం అనేది మరి అలాంటిది. నువ్వు ఇంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు. చీటికి మాటికి ఇక నీ నుండి కన్నీళ్లు పెట్టుకోవద్దు.
ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నువ్వు భరించలేనంత బాధలో నీలో ఉన్నప్పటికీ కూడాను నువ్వు అసలు దాన్ని పెట్టుకోవద్దు. ఈరోజు నేను ఇప్పుడు నీకు ఒక సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసు తీరా నీ మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకొని బాగా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖమంతా కూడా వెళ్ళిపోతేనే అన్నీ కూడా నీ నుంచి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. నీ బాధ చాలా వరకు పూర్తిగా కూడా తగ్గిపోతుంది. అందువల్ల ఒక్కసారి దుఃఖించడం చాలా మంచి విషయమే మరి. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులని బట్టి మనసుకు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు అన్నీ కూడా మనకు కేవలం వేదనే తీసుకొని వస్తాయి. ఆ వేదన మనసులో పూర్తిగా తొలగించినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యలను మనం ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతున్నావు. అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు బిడ్డ. నీ దుర్గమ్మ ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో. లేదు, నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దీని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ సుఖ సంతోషాల్లో నీ జీవితంలోకి నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో, కుమిలిపోతూ ఉన్నావో, అవి తప్పకుండా నువ్వు సంతోషాలని పొందుతావు. ఇక ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దు. వారి భవిష్యత్తును నేనంతా సరిచూసుకుంటాను. కేవలం నీకు నీ బిడ్డలు ఎంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపితే నువ్వు అంత సంతోషిస్తావో అంతకంటే నేను ఎక్కువగా సంతోషిస్తాను తల్లి. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించిన సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా భవానీ.